ధ్యాన విద్యార్థి గ్లోబల్ మూమెంట్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ అంటే ఆత్మ వికాసం, విద్యార్థుల యువత యొక్క ఆత్మ వికాసం, జీవన వికాసంతో పాటు వారి కెరియర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అనే అద్భుతమైన విషయాలు అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో స్టెప్స్ టు చూజ్ యువర్ కెరియర్. 10th క్లాస్ చదువుతున్న వాళ్ళు, ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్నా కూడా చదువుతున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి ఇప్పుడు జరుగుతుంది, రైట్? సో మరి అలా జరగకుండా స్టార్టింగే ఒక కెరియర్ని ఎలా చూజ్ చేసుకోవాలి అనే సర్టిఫైడ్ కౌన్సిలర్, సర్టిఫైడ్ కెరియర్ కౌన్సిలర్ మరియు ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ ట్రైనర్ దశరథ్ రామరెడ్డి గారి దగ్గర తెలుసుకుందాం ఈరోజు. ఎవరైనా విద్యార్థులు, యువత ప్రశ్నలు అడగాలనుకున్నా స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి అడగవచ్చు మిత్రులారా. నమస్కారం దశరథ్. నమస్కారం. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో అల్టిమేట్ ఇది నీడ్ ఆఫ్ ద అవర్. ఒక సర్టిఫైడ్ కెరియర్ కౌన్సిలర్ ఇప్పుడు చాలా అవసరం ప్రతి యువతకు, ప్రతి విద్యార్థికి. ఎంత తొందరగా కెరియర్ని డిసైడ్ చేసుకుంటే అంత బెటర్ కదా. అసలు ఇది ఏంటి కెరియర్ అనే పదం ఏంటి? అసలు కెరియర్ అంటే ఏంటి? జాబ్కి కెరియర్కి ఏంటి తేడా? ఎస్ సార్. యా, ది క్వాలిటీ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ బిల్ట్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ డెసిషన్స్. ఇది ఒక ఫేమస్ స్టేట్మెంట్. సో మనం ఏదైతే నిర్ణయాలు తీసుకుంటామో, ఏదైతే చూస్ చేసుకుంటామో అదే మన లైఫ్ని డిసైడ్ చేస్తుంది. రైట్. సో కెరియర్కి, జాబ్కి డిఫరెన్స్ ఏంటంటే మనము మైండ్ యువర్ జాబ్ అని అంటాం. మైండ్ యువర్ జాబ్, చూసుకో. అంతే కదా సార్. అలాగే గెట్ దిస్ జాబ్ డన్ బై ది ఈవినింగ్ అని అంటాం. అంటే దాని అర్థం సాయంత్రం వరకు పూర్తి చేసే, అంతే సింపుల్. సో జాబ్ అనేది ఒక యాక్టివిటీ, ఒక టాస్క్, ఒక వస్తువుని రిపేర్ చేయడం, లేదంటే ఒక విషయాన్ని ప్రజెంట్ చేయడం, ఒక యాక్టివిటీ. మరి కెరియర్ అంటే ఏంటి? కెరియర్ ఈస్ ద ప్రాసెస్ ఆర్ ద జర్నీ దట్ మేక్స్ ఏ పర్సన్ టువర్డ్స్, దట్ ఎంపవర్స్ ఏ పర్సన్ టువర్డ్స్ స్టెబిలిటీ, టువర్డ్స్ సాటిస్ఫాక్షన్, టువర్డ్స్ గ్రోత్. అంటే కెరియర్ అనేది ఏంటంటే ఒక వ్యక్తికి స్థిరత్వాన్ని ఇస్తుంది, ఆర్థిక ప్రగతిని ఇస్తుంది, అలాగే సంతృప్తిని ఇస్తుంది, అలాగే ఆ పనిలో తను రాణించగలుగుతాడు, అభివృద్ధి చెందగలుగుతాడు. అంటే తను ఏ కెరియర్కి వెళ్ళాలో తెలుసుకుంటే అలాంటి ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కానీ, జాబ్ స్కిల్స్ కానీ, బిజినెస్ స్కిల్స్ కానీ చేసుకోవచ్చు అంటారా? అంతే సార్. అంటే జాబ్ వేరు, కెరియర్ వేరు. ఇప్పుడు ప్రభాస్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది సార్? ఫిల్మ్ యాక్టర్, సినిమా. రోహిత్ శర్మ అనగానే క్రికెట్, అవునా కదా. టాటా అనగానే బిజినెస్ గుర్తొస్తుంది. అంటే ప్రభాస్ అనగానే వేరే మనకి ఎందుకు గుర్తు రావట్లేదు? ఎందుకంటే తన కెరియరే తన ఒక లేబుల్ అయిపోయింది. అవును. రోహిత్ శర్మ అనగానే అఫ్కోర్స్ 6లు గుర్తొస్తాయి, ఆయన బాధ 4లు గుర్తొస్తాయి అనుకోండి, ఆయన కొట్టిన డబుల్ సెంచరీస్ కూడా గుర్తొస్తాయి, అది వేరే విషయము. బట్ క్రికెట్ అంటే టక్కన పర్సన్ పేరు చెప్పగానే వారు ఎంచుకున్న కెరియర్, వాళ్ళు ఉన్న కెరియర్ గుర్తొస్తుంది. సో కెరియర్ యొక్క పాత్ర, కెరియర్ యొక్క రోల్ అంత ఉంది లైఫ్లో. ఓకే. ఇప్పుడు మనం పొలిటీషియన్ కూడా చూడండి, పలానా వ్యక్తి పేరు చెప్పంగానే అరే బాబు గ్రేట్ లీడర్ అని అంటాం. ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు చెప్పంగానే ఆయన ఒక టీచర్ అని అంటాం. అబ్దుల్ కలాం గారి పేరు చెప్పంగానే ఆయన ఒక సైంటిస్ట్ అని అంటాం. తర్వాత ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా అయ్యారు. కానీ సైంటిస్ట్ కానీ జనాలు అయితే గుర్తు పెట్టుకుంటారు కదా సార్. గ్రేట్ సైంటిస్ట్, పీపుల్ ప్రెసిడెంట్ అని చెప్తాం. సో కెరియర్ అనగానే సింపుల్ గా ఒక వాడుక భాషలో, మామూలు భాషలో చెప్పాలంటే మన జీవన ఆధారం. జీవన ఆధారం. ఇది చాలా బాగుంది. మరి ఇప్పుడు నేటి యువత ఈ కెరియర్ని, సరి అయిన కెరియర్ని ఎంచుకోకుండా అడ్డుపడుతున్నాయి ఏంటి? హర్డిల్స్. ఓకే, హర్డిల్స్ చాలా మంచి ప్రశ్న సార్. ఇది తెలుసుకోవాల్సి ఉంటుంది. మొట్టమొదటిది పక్కవారి యొక్క ప్రభావం. ఓకే. అది పీర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ అని అంటాం మనం. మీరు కూడా సైకాలజీ బ్యాక్గ్రౌండే కాబట్టి. సో చుట్టుపక్కల వ్యక్తి, అదే నేను మా చుట్టాలో ఈ జాబ్ చేస్తున్నాడు, సో నేను కూడా ఇటు వెళ్తా. రైట్. లేదా విపరీతమైన మీడియా ఇన్ఫ్లుయెన్స్, అది సోషల్ మీడియా కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఎక్కువ శాతం కూడా ఇప్పుడు ఉన్న యూత్ని ఎంటర్టైన్మెంట్ వైపు నడిపిస్తుంది. రైట్. ఇప్పుడు నేను గత 11 సంవత్సరాల్లో సుమారు 33,000 మంది స్టూడెంట్స్ తోటి, ప్రొఫెషనల్స్ తోటి ఇంటరాక్ట్ అయినా సార్. లాస్ట్ 1 year నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఓన్లీ గర్ల్స్తోనే ఇంటరాక్ట్ అయ్యాను నేను మన తెలంగాణలో. అలాగే ఆంధ్రలో అయితే బాయ్స్ అండ్ గర్ల్స్ ఇంటరాక్ట్ అయ్యాను. ఎక్కువ మంది డిగ్రీ పూర్తి చేసినా లేదా పీజీ పూర్తి చేసినా కూడా చాలా మందికి క్లారిటీ లేదు. నెక్స్ట్ ఏం చేయాలి, రైట్, నేను దేంట్లో రాణించగలుగుతాను,
నాకు ఏది సూట్ అవుతుందని. హర్డిల్స్ అన్నారు మీరు ఇప్పుడు. ఒకటి పేరు గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్, రెండవది డిస్ట్రాక్షన్ త్రూ సోషల్ మీడియా. ఎందుకంటే ఎంతసేపు ఉన్న మీరు ఇన్స్టా ఓపెన్ చేయగానే సార్, ఎవరైతే డ్యాన్స్లు వేస్తారో వాళ్ళకి ఎక్కువ ఫాలోవర్స్ ఉంటున్నారు, ఎవరైతే కొత్త కొత్త డ్రెస్సులతోటి రీల్స్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారు, లేదా ఎవరైతే పార్ట్నర్స్తో కలిసి తిరుగుతుంటారో వాళ్ళకి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. అంటే నేను పని చేస్తే నాకు ఇదంతా రాదు, అచ్చా ఒక కెరియర్లో ఉంటే రాదు. అలా ఉంటేనే నాకు కూడా ఒక ఐడెంటిటీ వస్తుంది అని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు రోహిత్ శర్మకి క్రేజ్ ఉందిగా, అంతేగా తన యాక్షనే తనకి రిజల్ట్ తీసుకొచ్చింది. ప్రభాస్కి ఎంత క్రేజ్ ఉంది, అదే కదా. మళ్ళీ వాళ్ళిద్దరికి భయంకరమైన ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. మరి 2011 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ అసలు తీసుకోలే. అలాంటి 2023 వరల్డ్ కప్ లో కెప్టెన్ ఇండియాకి 11 మ్యాచ్లు గెలిపించాడు. సరే ఫైనల్ కూడా గెలిపించుండే మనకు కప్ వచ్చేది, అది వేరే విషయం అనుకోండి. ప్రభాస్ కూడా భయంకరమైన ఫ్లాప్స్ సార్, చాలా ఫ్లాప్స్. బిఫోర్ బాహుబలి చూసుకోండి మీరు ఒకసారి, ఒక హిట్ ఉంటే 2 ఫ్లాపులు. సో అంటే ఇది ఇట్లా డిస్ట్రాక్షన్. నెక్స్ట్ అఫ్ కోర్స్ పేరెంట్ గైడెన్స్ లేకపోవడం కూడా కావచ్చు, చెప్పేవాళ్ళు లేకపోవడం. ఉదాహరణకి మా ఫ్యామిలీలో తీసుకున్నా మా నాన్న చదువుకోలేదు, అమ్మ చదువుకోలేదు. నెక్స్ట్ మాకు కజిన్స్లో వాళ్ళు కూడా పెద్దగా ఏం తెలియదు, సో గైడెన్స్ లేదు. మనం టీవీ ఓపెన్ చేయని ఏమొస్తుంది, సినిమా వస్తే వార్తలు వస్తే వాళ్ళ మీద తిట్టుకుంటుంటారు అంతే. సినిమాల్లో సాంగ్స్ వస్తాయి అంతే. అంటే డిస్ట్రాక్ట్ అవ్వడానికి 100 కారణాలు ఉన్నాయి. అంటే హర్డిల్స్కి ఇవన్నీ. అంటే ఒక కెరియర్ ఉంటే ఇప్పుడు ఒక ట్రైనర్ అంటే ఒక కెరియర్ అని ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు స్టార్టింగ్ మనం 90s లో ట్రైనింగ్ ఇస్తా అంటే ఏం పని చేస్తావు అనేటోడు, ఏం చెప్తారు అనేటోడు. ఇప్పుడు ట్రైనర్ అంటే అర్థమైంది, కౌన్సిలర్ అంటే అర్థమైంది. 90s లో మనం బిగిన్ చేసినప్పుడు ఇన్ని ప్రశ్నలు వచ్చేటి. అది అంటే ఏ కెరియర్కి వెళ్ళాలో కెరియర్ గురించి చెప్పే కెరియర్ అని చెప్పాల్సి వచ్చింది. సో వండర్ఫుల్. సో ఇన్ని హర్డిల్స్ మధ్యన మరి ఇప్పుడు నేటి యువత, నేటి విద్యార్థులు మరి కెరియర్ని ఎంచుకోవడానికి ముందు అసలు కెరియర్ పాత్ర ఎంత, అసలు కెరియర్ని ఎంచుకోవడం ఎందుకు అవసరం, అది చెప్పండి సార్. చాలా మంచి ప్రశ్న సార్ ఇది. మనకి వెన్నుముక అనేది నిలబడడానికి, పనులు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనగా సార్. డ్యాన్స్ చేయడానికి కూడా, పరిగెత్తడానికి కూడా. అదే కనుక సరిగ్గా లేకపోతే మనం ఏమీ చేయలేం. అలాగే ఇప్పుడు నేను ఇందాక చాలామంది పేర్లు చెప్పినాయి కదా. ఇప్పుడు ఓ కుటుంబ పెద్ద ఏం చేసి కుటుంబాన్ని నడిపిస్తారు? ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఇప్పుడు మనం అందరం కూడా ఈ 80 ఏళ్ళ జీవితం అనుకుందాం సార్. 22 ఇయర్స్ వరకు ఎడ్యుకేషన్. దాని తర్వాత మిమ్మల్ని మీరు ఎట్లా ముందుకు తీసుకెళ్తారు? హైదరాబాద్ లాంటి ప్రాంతంలో మీరు సొంతంగా, అంటే మీకు వెనక ఎలాంటి ఆస్తులు లేకుండా, ఎలాంటి ఆదాయాలు లేకుండా ఎలా మీరు మనుగడ సాధిస్తారు? అంటే ప్రభుత్వం ఇచ్చే పథకాల మీద ఆధారపడతారా? ఆధారపడితే ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళొచ్చు సార్, తప్పేం లేదు. కానీ అక్కడ ఒకసారి ఎమర్జెన్సీ వార్డు చూస్తే మనకి చదువు యొక్క ఇంపార్టెన్స్, నెక్స్ట్ కెరియర్ యొక్క ఇంపార్టెన్స్ బాగా తెలిసి వస్తుంది అక్కడ. సో ఎందుకు కెరియర్ యొక్క ఇంపార్టెంట్ అంటే సార్, అది నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ హెల్ప్. ఇప్పుడు నా ఎగ్జాంపులే చెప్తాను మీకు. నేను స్టూడెంట్గా ఉన్న రోజుల్లో కాన్ఫిడెంట్గా ఉండే, కాదనడానికి లేదు, కానీ చాలా భయం కూడా ఉండే సార్, అనుమానం ఉండే. తర్వాత ప్రోకాస్టినేషన్, విపరీతమైన ప్రోకాస్టినేషన్, ఎక్కువ ఈగో, అమాయకత్వం, ఇవన్నీ కలగలిపి ఏం చేసినాయి, మనల్ని కెరీర్ మీద ఫోకస్ లేకుండా, లేదంటే ఇట్లా ఓవరాల్గా మనం గ్రోత్ కాకుండా చేసినాయి. 11 సంవత్సరాలు ఈ జర్నీ మీలాంటి గురువుల గైడెన్స్ కానివ్వండి, ఇంకో కోర్స్ వల్ల కానివ్వండి, ఇప్పుడేంటి నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఇప్పుడు నేను CEOస్తో మాట్లాడుతున్నాను, ప్రెసిడెంట్స్తో మాట్లాడుతున్నాను, కాలేజ్ కరెస్పాండెంట్స్తో కూర్చొని డీల్ చేస్తాను. నేను 1000-2000 మంది పార్టిసిపెంట్స్ ఉన్నా సార్ నేను సెషన్స్ తీసుకుంటాను. 50 పైగా ట్రైనింగ్ మోడల్స్ మీద నేను ప్రజెంట్ చేయగలను. ఇదంతా ఎలా వచ్చింది సార్? ఈ జర్నీ మనకు హెల్ప్ చేసింది. ఇదే నేను ఇంట్లో కూర్చొని ఉంటే నాకు ఎట్లా హెల్ప్ అయ్యేది? అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ మనం సినిమా వాళ్ళనే తీసుకుందాం, యూత్ అదే తీసుకుందాం. ఇప్పుడు ఒక ప్రముఖ సినిమా యాక్టర్ యొక్క అబ్బాయి ఇప్పుడు సినిమాలోకి వస్తారు. జనరల్గా అదే కదా సార్ జరిగేది. దీన్ని నెపోటిజం ఏం పేరు పెట్టుకున్నా కానీ వస్తారు. ఇప్పుడు ఆ అబ్బాయి నేను ఏమీ చేయను, నాకు బయటకు వస్తే భయము, నేను ఏ కెరీర్ రాను, మీరు సక్సెస్ తీసుకొస్తేనే నేను ఓకే వస్తా, అంటే మీరు సక్సెస్ఫుల్ ఫార్ములాతో సినిమా తీయండి, అంతా మీరే చేయాలి, ఓకే నేను అట్లా వచ్చి వెళ్తా అని అంటే జరుగుతుందా సార్? అసలు అట్లా పాసిబుల్ అనే కదా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మహేష్ బాబుని తీసుకుందాం. ఆయన ఫస్ట్ సినిమా యావరేజ్, సెకండ్ సినిమా ఆడిందో లేదో కూడా ఆయనకు కూడా తెలియదంట. మురారి సినిమా కొందరు ఆడిందన్నారంట, కొందరు ఆడలేదన్నారంట.
ఇలా 3-4 సినిమాలు ప్రయోగాలు చేస్తే ఒక్కడు అనే సినిమా వచ్చి ఆయనకు పెద్ద హిట్ వచ్చి సూపర్ స్టార్గా మారాడు. తను కూడా ఒక్కడు హీరోగా ఒక్కడిగా నిలబడ్డాడు. ఈ రోజు తీసుకుందాం సార్, ఇప్పుడు ఆయన వాళ్ళ ఫాదర్ ఎవరినైనా తీసుకోవచ్చు, వాళ్ళ ఫాదర్ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు. యువత విద్యార్థులు ఎవరిని అయితే చూస్తున్నారో వారినే ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు, అంతే. ఎక్కడో వద్దాం. ఇప్పుడు ఇదే రామ్ చరణ్ తీసుకుందాం, ఇదే జూనియర్ ఎన్టీఆర్ తీసుకుందాం, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది కాదనడానికి లేదు, కానీ ఎంత కష్టపడ్డారు, అంతే కదా, ఎంత బిల్డ్ చేసుకున్నారు. ఇదే అల్లు అర్జున్ తీసుకోండి సార్, బిఫోర్ అలవైకుంఠపురం మూవీ, పుష్ప మూవీ ఆయనకు భయంకరమైన ఫ్లాప్స్ వచ్చినాయి. రుద్రమదేవి అనే మూవీలో ఆయన గెస్ట్ క్యారెక్టర్, అదే వరుడు అనే మూవీ తీసాడు, అసలు అది ఎవరు చూడలే. మరి ఎట్లా వచ్చారు? ఇట్స్ ఎ జర్నీ, ఇట్స్ ఎ సక్సెస్ఫుల్ జర్నీ. సో కెరియర్ ఏం చేస్తుంది అంటే సార్, మనిషికి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇస్తుంది, కాన్ఫిడెన్స్ ఇస్తుంది, స్ట్రెంగ్త్ ఇస్తుంది సార్. ఈ సమాజంలో నిలబడడానికి మనకు కావాల్సిన ధైర్యం. అంటే లోపల ఉన్న స్కిల్స్ ని, టాలెంట్ ని బయటికి తీసేది కూడా కెరియరే కదా. కెరియరే. మనం ఎందులో సూట్ అవుతాం అనేది ఒక కెరియర్ని ఎంచుకుంటేనే మనం బయటపడతాం. నిజం. లేదా మీరు అన్నట్టు జర్నీ, ఆ వర్క్ చేసుకుంటూ వెళితేనైనా బయటకు వస్తాయి. నిజం. లేదు ఒకటి ఎంచుకున్న తర్వాత ఆ పని చేస్తేనైనా బయటకు వస్తారు. ఎవాల్వ్ అవుతాం, మనం బెటర్ పర్సన్ ఎవాల్వ్ అవుతాం. సో అంటే ఇప్పుడు నేటి యువత ఏం చేయాలి ఈ కెరియర్ని ఎంచుకోవాలంటే? ఎస్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఆలోచించే వారందరికీ నా శుభాకాంక్షలు. నిజంగా నేను కెరియర్ ఎలా ఎంచుకోవాలి, నాకంటూ మంచి కెరియర్ కావడానికి ఏం ప్రయత్నం చేయాలని ఆలోచించే పేరెంట్స్కి, స్టూడెంట్స్కి మనం సెల్యూట్ కొట్టవచ్చు. ఉన్నారు అలాంటి వాళ్ళు, చూస్తున్నారు. ఇప్పుడు 50K రీచ్ అయ్యాం మనం 50 ఎపిసోడ్స్లో. సూపర్ సార్, సూపర్. ధ్యాన యువ జస్ట్ 50 ఎపిసోడ్స్లో 50,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు అంటే ఇంకా ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నట్టే కదా, చాలా మంది. వారందరూ చాలా గ్రేట్. నిజం సార్. సో కెరియర్ ఎలా ఎంచుకోవాలనుకున్నప్పుడు సార్, దాంట్లో 4 ఇంపార్టెంట్ స్టెప్స్ ఉన్నాయి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4. స్టెప్ 1 ఫస్ట్ మీకు చెప్తాను, 2, 3, 4 కాస్త టైం అయితే పడుతుంది మీకు సింపుల్ చెప్పాలంటే. స్టెప్ 1 సెల్ఫ్ అవేర్నెస్. అందులో మళ్ళా 6 డైమెన్షన్స్ ఉన్నాయి సార్. సో ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, 4 స్టెప్స్ ఉంటాయి. అందులో స్టెప్ 1లో మళ్ళీ 6 విభాగాలు ఉంటాయి, 6 ఫ్యాక్టర్స్ ఆర్ 6 డైమెన్షన్స్ అని అంటాం. ఏంటవి? ఇదేదో నేను ప్రపోజ్ చేసింది కాదు, BPCA అంటే భారతీయ సైకాలజిస్ట్ అండ్ కౌన్సిలర్స్ అసోసియేషన్ ఇండియా, అలాగే ACCPH అసోసియేషన్ ఆఫ్ కౌన్సిలర్స్, కోచెస్, సైకాలజిస్ట్ అండ్ హిప్నోథెరపిస్ట్ UK, వీళ్ళు అక్రెడిట్ చేసిన సిలబస్ ఇది. వీళ్ళు ఆమోదించిన సిలబస్ ప్రకారం ఒక మనిషి యొక్క సెల్ఫ్ అవేర్నెస్ 6 డైమెన్షన్ ద్వారా తెలుసుకోవచ్చు. అంటే ఫస్ట్ మన గురించి మనకు తెలియాలి కదా సార్. ముందు అది ఇంపార్టెంట్. ఇంతకు ముందు సింపుల్ గా స్వాట్ అనాలిసిస్ అనేవాళ్ళు. అవునవును. ఇప్పుడు కూడా సింపుల్ గా ట్రైనింగ్ లో చెప్తాం, కానీ ఇంకొంచెం డెప్త్ గా వెళ్ళాలి. సెల్ఫ్ అనాలిసిస్, సెల్ఫ్ అవేర్నెస్ లో 6 ఇండిపెండెంట్ స్కూల్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి సార్. ఇవన్నీ అప్లైడ్ సైకాలజీ కింద వస్తాయి. మనం సైకోమెట్రిక్ అనాలిసిస్ అని వాడతారు, మీరు కూడా NLP అండ్ TA బ్యాక్గ్రౌండ్, మన కార్పొరేట్ కూడా సైకోమెట్రిక్ అని అంటాం. సో ఏంటి 6? ఒక వ్యక్తికి కనుక అంటే ఒక విద్యార్థి కానీ లేదంటే ఒక ప్రొఫెషనల్ కూడా, ఇద్దరికి ఫస్ట్ 1 వాళ్ళ యొక్క కెరియర్ పర్సనాలిటీ ఏంటో తెలియాలి. ఏంటి కెరియర్ పర్సనాలిటీ అంటే, నాకు లైఫ్లో పర్సనల్ లైఫ్లో పర్సనాలిటీ, కెరియర్లో పర్సనాలిటీ ఉంటుందా? నిజం సార్, ఉంటుంది. ఉదాహరణకి నేను తీసుకుని మనం స్టేజ్ మీద చాలా అగ్రెసివ్గా ఎనర్జెటిక్గా ఉంటాం, ఎందుకంటే ఆడియన్స్ కంట్రోల్ చేయాలి కాబట్టి. మనం ఢిల్లీలో చూసాం, అవునా కదా, మంకీస్ కూడా ఉండే మన సెషన్లో, అవునా కదా. సో మనం చాలా అట్లా ఉంటాం, కానీ పర్సనల్ కలిసినప్పుడు ఏదో మామూలుగా మాట్లాడుకుంటాం. అదే స్టూడెంట్స్ డైనింగ్ టేబుల్ దగ్గర డిస్కస్ చేసుకొచ్చి నార్మల్గా ఉంటాం మనం, అవునా కదా. అంటే ఒక మనిషి పర్సనల్ లైఫ్లో ఒకలా ఉంటారు, ప్రొఫెషన్లో ఒకలా ఉంటారు. ప్రొఫెషనల్ పర్సనాలిటీ, పర్సనాలిటీ వేరుగా ఉంటారు. ఇప్పుడు కొందరు యాక్టర్స్ చూడండి, ఇప్పుడు ఇదే మహేష్ బాబు ఉన్నారు, అసలు జనాల్లో పెద్ద కనపడే, మిగతా వాళ్ళ పర్సనాలిటీ అది ఎక్కువ, ఆయన ఫంక్షన్స్ కూడా కనపడ్డు, ఏదో ఆయనకు అవార్డు వస్తే వస్తాడు అంతే. ప్రభాస్ కూడా అంతే. కానీ మరి సినిమాల్లో చూడండి ఎట్లా డ్యాన్స్ చేస్తారు సార్ వాళ్ళు. మనం అనుకుంటే వాళ్ళకి అసలు మొహమాటం లేదనుకుంటాం, మనం అనుకుంటాం అసలు వాళ్ళు నలుగురిలో అసలు వాళ్ళకి తిరగడం పెద్ద మ్యాటర్ కాదనుకుంటాం. కానీ మరి ఎందుకు రావట్లే వాళ్ళు, లోపలికి ఎందుకు మెయింటైన్ చేస్తారు అంటే కెరియర్కి పర్సనల్ లైఫ్కి పర్సనాలిటీ డిఫరెంట్ పర్సనాలిటీ ఉంటుంది. నాకు కూడా అంతే,
ఏంటది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ డైమెన్షన్ ఏంటంటే కార్ల్ జంగ్స్ 8 పర్సనాలిటీ టైప్స్, మయర్ బ్రిక్స్ 16 పర్సనాలిటీ టైప్స్. మళ్ళీ రిపీట్ చేస్తాను, కార్ల్ జంగ్ అండ్ మయర్ బ్రిక్స్ పర్సనాలిటీ టైప్స్. వీళ్ళు మొత్తానికైతే ఒక మంచి థియరీ తీసుకొచ్చారు. అంటే మనిషి యొక్క కెరియర్ పర్సనాలిటీలు 8 రకాలు ఉంటాయి సార్. కెరియర్ సంబంధించిన పర్సనాలిటీలు 8 రకాలు ఉంటాయి. మొట్టమొదటిది ఎక్స్ట్రోవర్ట్, ఇది ఇంపార్టెంట్. ఇంట్రోవర్ట్, సెన్సింగ్, ఇంట్యూటివ్, రైట్, థింకింగ్, ఫీలింగ్, జడ్జింగ్, పర్సూవింగ్. అంటే 8 చూడంగానే అంటే ఏవో కొత్త కొత్త పేర్లు అనుకుంటారు. సింపుల్ సార్, ఇవన్నీ డీటెయిల్ గా వెళ్దాం మనం వీటి గురించి. ఫస్ట్ సెల్ఫ్ అవేర్నెస్, పర్సనాలిటీ. కెరియర్ లో పర్సనల్ గా ఉండేది వేరు ఉంటది. తర్వాత ఇందులో కెరియర్ పర్సనాలిటీకి 8 క్వాలిటీస్ ఉంటాయి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఎస్ దశరథ్, స్టెప్స్. సార్, కెరియర్ కి 8 స్టెప్స్. ఫస్ట్ సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి, తర్వాత కెరియర్ కి 8 మెట్లు. మళ్ళీ ఒకసారి దాన్ని రివైజ్ చేస్తాను సార్. సో ఇది 4 స్టెప్స్ ప్రాసెస్ అన్నమాట. అందులో స్టెప్ 1 గురించి మనం ఇందాక డిస్కస్ ఓన్లీ ఫస్ట్ స్టెప్. స్టెప్ 1 లోనే 6 డైమెన్షన్స్ ఉంటాయి. రైట్. దాంట్లో ఫస్ట్ డైమెన్షన్ పర్సనాలిటీ. మన కెరియర్ పర్సనాలిటీ ఏంటో మనకు తెలియాలి. కెరియర్ పర్సనాలిటీ గురించి తెలుసుకోవాలి. అంటే మనం ఇంట్రోవర్టా ఎక్స్ట్రోవర్టా. అంటే ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ అంటే ఏంటి? ఇంట్రోవర్ట్ అంటే సైలెంట్ గా, సాఫ్ట్వేర్ సైలెంట్ గా పనిచేసేవాళ్ళు, అదేనా? అంతే. అంటే వాళ్ళు ఏదన్నా ఇన్ఫర్మేషన్ కోసము వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకుంటారు, ఇంటర్నల్ గా ఉంటారు. ఎక్స్ట్రావర్ట్ ఏంటంటే నలుగురితో మాట్లాడు. మనం ట్రైనర్స్, లాయర్స్. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. సో దీన్ని ఆయన కార్ల్ జంగ్ 4 ప్రాసెస్ చెప్పాడు ఆయన. ఏంటంటే సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని, లేదా ఇన్ఫర్మేషన్ తీసుకునే విధానం, ప్రాసెస్ ఎట్లా చేస్తారని, దాని తర్వాత డెసిషన్ ఎట్లా తీసుకుంటారని, దాని తర్వాత పనిచేసే విధానం అని, వే ఆఫ్ వర్కింగ్. ఈ 4 పారామీటర్స్ ఆధారంగా ఆ 8 పర్సనాలిటీస్ని ఆయన డిజైన్ చేసాడు అనమాట. ఇది గ్లోబల్లీ యాక్సెప్టెడే. రైట్. తర్వాత స్టెప్ 1లో సెకండ్ డైమెన్షన్ ఏంటంటే కెరియర్ ఇంట్రెస్ట్. ఇదేంటనంటే రియాసెక్ మోడల్, RIASEC మోడల్ అని. దీన్ని జాన్ హాలండ్ ఆక్యుపేషనల్ థీమ్స్ అని అంటాం సార్. జాన్ హాలండ్ అంత అక్కడ వాళ్ళే. ఆయన ఏమంటాడంటే కెరియర్ ఇంట్రెస్ట్లో 6 రకాలుగా ఉంటాయంట. ఒకటి R ఫర్ రియలిస్టిక్ అండ్ ప్రాక్టికల్. అంటే వీళ్ళు ఏదైనా ప్రాక్టికల్గా చేయడానికి, వస్తువులతో చేయడానికి ఇష్టపడతారు. I ఫర్ ఇన్వెస్టిగేటివ్. వీళ్ళు ఏంటంటే ప్రతిదీ పరిశోధన విధంగా, ఎక్కువ వీళ్ళు సైన్స్, మ్యాథ్స్, టెక్నాలజీతో కూడా చేస్తారు. రియలిస్టిక్ థింకర్స్ అనమాట, వీళ్ళు ఎక్కువ థింకింగ్ చేసేవాళ్ళు. తర్వాత ఏ ఫర్ ఆర్టిస్టిక్, అదేంటి క్రియేటర్స్. వీళ్ళు ఊహించడము, కొత్తగా చేయాలంటే వీళ్ళకి ఇంట్రెస్ట్ అనమాట. S అంటే సోషల్ హెల్పర్స్. వీళ్ళు నలుగురికి సహాయం చేయాలని, నలుగురితో ఉండాలని కోరుకునే టైపు. E ఫర్ ఎంటర్ప్రైజింగ్ అండ్ పర్సువేడర్స్. అంటే వీళ్ళు నలుగురిని డ్రైవ్ చేయాలి, నలుగురి కంటే మనకు లీడర్గా ఉండాలి, రిస్క్ తీసుకోవాలి, అడ్వెంచరస్ ఉండాలనుకున్న టైప్ అనమాట. లాస్ట్ C ఫర్ ఏంటంటే కన్వెన్షనల్ ఆర్గనైజింగ్ అనమాట. వీళ్ళు ఉన్న ఫార్మాట్లోనే పని చేసుకుంటూ పోతారు. వీళ్ళు కన్వెన్షనల్, సాంప్రదాయబద్ధంగా ఏదైతే జరుగుతుందో దాని ట్రెండ్ ప్రకారంగా వీళ్ళు అట్లా పనిచేయడానికి ఇష్టపడతారు. అంటే మనం ఇందాక కెరియర్ పర్సనాలిటీ అని చూసాం, కెరియర్ ఇంట్రెస్ట్ అని చూసాం. ఈ 2 మ్యాచ్ అయ్యాయి అనుకోండి, అంటే ఒక వ్యక్తికి నా యొక్క పర్సనాలిటీ ఏమిటి, నాకు దేంట్లో అభిరుచి ఉంది, ఈ 2 మ్యాచ్ అయ్యాయి అనుకోండి సార్, అతని కెరియర్లో ఫుల్ సాటిస్ఫాక్షన్ అండ్ గ్రోత్ ఉంటుంది. ఈ 2 ఆధారంగా ఒక కెరీర్ ఎంచుకున్నాడు. ఉదాహరణకి మనం సచిన్ టెండూల్కర్ అని తీసుకుందాం. ఆయన ఎందుకు క్రికెట్ ఎంచుకున్నాడు? ఆయన ఆలోచించండు, నా పర్సనాలిటీ ఆలోచించండు. నేను ఎప్పుడైనా సరే రిస్క్ టేకింగ్ టైప్ అతను. అసలు సచిన్ టెండూల్కర్ టైప్ ఏంటంటే రిస్క్ తీసుకునే టైపు. అతను రియలిస్టిక్ అంటే ప్రాక్టికల్ చేయడము అండ్ ఎంటర్ప్రైజింగ్ అతనికి ఇష్టం అనమాట. అలాగే తన పర్సనాలిటీ అతను ఎక్స్ట్రోవర్ట్ ఉండడం, సెన్సింగ్గా ఉండడం అతని యొక్క పర్సనాలిటీ. అట్లా వాళ్ళ యొక్క పర్సనాలిటీ ప్రకారం, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ప్రకారం తీసుకున్నారు, మనం సక్సెస్ చూస్తున్నాం. అంటే ఇప్పుడు దశరథ్, ఇప్పుడు కెరియర్లో ఒకవేళ స్టడీస్ కాకుండా వాళ్ళు స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలనుకున్నా, లేదు ఫిలిం వైపు వెళ్ళాలనుకున్నా, పాలిటిక్స్ వైపు వెళ్ళాలనుకున్నా,
అంటే కెరియర్ అలా చెప్పినప్పుడు మీరు డైరెక్ట్ చెప్తారా వాళ్ళకి 100% సూటబుల్ అని? 100% సార్. అదే మనం ఇప్పుడు ఓన్లీ 2 డైమెన్షన్స్ కవర్ చేసాం. ఇంకా ఏది వాళ్ళ యొక్క పర్సనాలిటీ ఏంటి, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి అని. దీని ఆధారంగానే ఇంకా 4 డైమెన్షన్స్ ఉంటాయి. ఇవన్నీ కవర్ చేసి ఒక కాంప్రహెన్సివ్ కెరీర్ అసెస్మెంట్ చేస్తే మీరు అన్న కరెక్ట్. మనం 10 సంవత్సరాల క్రితం ఒక కోర్స్ అటెండ్ అయ్యాం సార్, మీకు గుర్తుందో లేదో. దాంట్లో ఎవరికి ఏ కెరీర్ సూట్ అవుతుంది, ఎవరు ఏ కెరీర్లో రాణించగలుగుతారని అసెస్మెంట్ చేసేవాళ్ళు వాళ్ళు. అప్పుడు మనం ఇది సైంటిఫిక్ కాదా అని అనుమానంతో మనం వెనకడికి వేసాం. కానీ ఇప్పుడు ఏఐ వచ్చింది కదా సార్, అదే అంత ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం కదా, ప్రతిదీ ప్రూవెన్ థియరీ ఇప్పుడు అంతా గ్లోబల్ యాక్సెప్టెడ్ అనమాట. ఇప్పుడు సార్ అంటే కొందరు అంటారు నా పర్సనాలిటీకి నా ఇంట్రెస్ట్ సంబంధం లేకపోయి నడుస్తుంది అంటే, మనం ఇప్పుడు చిరంజీవి గారిని తీసుకుందాం సార్. ఆయన సినిమాల్లో లెజెండే కదా, మరి పాలిటిక్స్ లో ఏం చేసింది సార్ ఆయన ఎందుకు పాలిటిక్స్ రాణించలేకపోయింది సార్? ఆయన పర్సనాలిటీకి పాలిటిక్స్ కి మ్యాచ్ కాదు. అలాగే మనం రిలయన్స్ బ్రదర్స్ తీసుకుందాం. ముఖేష్ అంబానీ ఏమో జెట్ స్పీడ్ లో పైకి పోయిండు, అనిల్ అంబానీ ఏమో కిందికి పోయిండు. ముఖేష్ అంబానీ 8 లక్షల కోట్ల ఆస్తి కూడా పెడితే, అనిల్ అంబానీ 8,000 కోట్ల ఆస్తి కూడా నిలబెట్టలేకపోయిండు. కారణం ఏంటంటే తను ఎలాంటి ఇండస్ట్రీస్ మీద వెళ్ళిండంటే, ఎక్కడైతే తనకు పట్టు లేదో, ఎక్కడైతే తనకు అవేర్నెస్ లేదో, ఎక్కడైతే తన నైజానికి ఆ పనికి కోరిలేషన్ లేదో అలాంటి చోట పెట్టిండు, ఇన్వెస్ట్మెంట్ పెట్టిండు, చేతులు గాలి. అంటే ప్రూవెన్ ఫ్యాక్ట్స్ ఇవి మనకు బయట కనబడేటి. ఎగ్జాక్ట్లీ. సో ఈ నేటి యువత విద్యార్థులు ఖచ్చితంగా ఇది ఆలోచించాలి. ఇంకొకటి విషయం ఏంటంటే, ఏ ఏజ్లో కెరియర్ని చూస్ చేసుకోవడం రైట్? ఒకవేళ లేట్ ఏజ్ 30, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు డిగ్రీ అయింది, పీజీ అయింది, కెరియర్ అర్థం కాలే, అప్పుడు కూడా ఎంచుకోవచ్చా? 100% సార్. యాక్చువల్లీ 2nd క్లాస్ నుండి 2వ తరగతి నుండి ఈ కెరీర్ అసెస్మెంట్ చేయొచ్చు అని ఈ యొక్క సైకాలజిస్ట్ అంటున్నారు. అయితే 2nd క్లాస్ టు 7th క్లాస్ వాళ్ళకి మనం చెప్పిన ఈ 6 డైమెన్షన్ కాకుండా ఓన్లీ 1 డైమెన్షన్, వాళ్ళకి ఒక డైమెన్షన్ ఇస్తారు. ఓన్లీ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ద్వారా మాత్రమే వాళ్ళకి టెస్ట్ చేస్తారు. అది వాళ్ళకి సరిపోతుంది, ఎందుకంటే ఆ ఏజ్ వాళ్ళకి ఎవల్యూషన్ ఉండదు కదా సార్. వాళ్ళు ఇంకా కెరీర్ కి ఎక్స్పోజ్ అయి ఉండరు కదా, బేసిక్స్ కదా. వాళ్ళలో ఏ ఇంటెలిజెన్స్ ఉందో అవి తెలిస్తే చాలు. ఈ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ గురించి గార్డినర్ ఎగ్జాక్ట్లీ ఫామ్ చేశాడు, హార్వర్డ్ గార్డినర్. అది కూడా ఉంది సార్ మనకి ఎట్లనే. అయితే మీరు ఏజ్ అనేది అబోవ్ 8th క్లాస్ టు ఎనీ ఏజ్, 45 years ఏజ్, 55 years ఏజ్, కెరీర్ నాకు ఇంకా స్ట్రక్ అయ్యాను అనుకున్న వాళ్ళందరూ కూడా ఇది ఒక థియరీని ఫాలో అవ్వచ్చు, ఈ యొక్క ప్రొసీజర్ని ఫాలో అవ్వచ్చు. సో అలా స్టెప్ మనము ఫ్యాక్టర్ 1, ఫ్యాక్టర్ 2, డైమెన్షన్ 1 డైమెన్షన్ అయిపోయింది. నెక్స్ట్ డైమెన్షన్ 3 లెర్నింగ్ స్టైల్. మనం చిన్నప్పుడు వినేవాళ్ళం లెర్నింగ్ స్టైల్స్. ఇది దీంట్లో ఫ్లెమింగ్ వార్క్ మోడల్ అని ఉంది సార్. ఫ్లెమింగ్ VARK వార్క్. వి అంటే విజువల్, ఏ అంటే ఆడిటరీ, ఆర్ అంటే రీడ్ అండ్ రైట్, కే అంటే కైనెస్థెటిక్. అంటే ఒక వ్యక్తి ఎలా నేర్చుకోవడానికి ఇష్టపడతారు, చాలా నేర్చుకుంటున్నాడు. చాలా మంది పేరెంట్స్ చెప్తారు మా పిల్లవాడు పుస్తకాలే చదవడు, కానీ వాడికి గ్రాస్పింగ్ ఉంటుంది. మా పిల్లవాడు ఎప్పుడు బొమ్మలే చూస్తుంటాడు, పిక్చర్స్. లేదంటే కొందరు నాతో డిగ్రీ స్టూడెంట్స్ చెప్తారు, సార్ నాకు లెక్చర్స్ అసలు నాకు పడవు సార్, నేను ఏదైనా సార్ ప్రాక్టికల్గా చేస్తే నాకు అర్థమవుతుంది సార్. కైనెస్టిక్. ఎగ్జాక్ట్లీ. అంటే వారు ఏ స్టైల్లో నేర్చుకోగలుగుతారు. ఆడిటరీ, విజువల్, కైనెస్టిక్ అని NLPలో చెప్తాం, ఇంకా అడ్వాన్స్డ్. అంతే సార్. రీడ్ అండ్ రైట్ కూడా. ఇప్పుడు ఉదాహరణ నేను రీడ్ అండ్ రైట్ టైప్. అవునవును, బాగా చాలా తయారు చేస్తావు కదా. నేను అలా నేర్చుకునే టైప్ అనమాట ఏదైనా సరే. ఇంక మా ఫ్రెండ్ సర్కిల్ కొందరు ఆడిటరీ. నేను మిమ్మల్ని చూసా, మీరు కూడా ఓకే ఆడిటరీ కొద్దిగా, అందుకే బాగా వింటూ ఉంటారు స్పీచెస్ మీరు కూడా. ఓకే, మన సర్కిల్ కొంత కైనెస్థెటిక్ ఉన్నారు. అంటే సో ఇది ఫ్యాక్టర్ 3 ఫ్లెమింగ్ వార్క్ మోడల్. ఏ స్టైల్లో నేను నేర్చుకుంటాను అంటే ఆ స్టైల్కి నా కెరీర్కి ఏం సంబంధం అని అంటే, కొన్ని కెరియర్లో సార్ నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి, కొన్ని కెరియర్లో నలుగురితో తిరుగుతూ ఉండాలి, కొన్ని కెరియర్లో ఎక్కువ బుర్రకి పనులు చెప్పాలి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సో ఆ కెరియర్ లో ఎప్పుడు రాణిస్తాం, మనకు ఆ నైజం ఉన్నప్పుడు, ఆ స్టైల్ ఉన్నప్పుడు, ఆ పర్సనాలిటీకి ఈ లెర్నింగ్ స్టైల్ మ్యాచ్ అయితే ఎగ్జాక్ట్లీ దాంట్లో సక్సెస్ అవుతాం. అంటే ఇప్పుడు యాక్సిడెంటల్ గా ఎవరైతే అద్భుతంగా ఎదిగి ఉన్నారో వాళ్ళకు తెలియకుండా వాళ్ళ పర్సనాలిటీ ప్లస్ వాళ్ళ స్టైల్స్ మ్యాచ్ అయ్యాయి. ఎగ్జాంపుల్ నేను కూడా అంతే కదా సార్, అంతే కదా సార్. నాకు ఎప్పుడు మాట్లాడడము, కౌన్సిలింగ్ ఇవ్వడం ఇదే. తర్వాత తెలుసుకున్నా నేను, కరెక్ట్, దిస్ ఈస్ ద రైట్ ప్రొఫెషన్. మనం ఏంటంటే జర్నీ చేస్తూ నేర్చుకున్నాం, జర్నీ చేశాక నేర్చుకున్నాం. కానీ ఇప్పుడున్న ట్రెండ్ ఏంటి సార్, మనకు అంత ఇన్స్టెంట్గా కావాలి రిజల్ట్స్, ఇమీడియట్ కావాలి. అండ్ డీలే ఈజ్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టెడ్ ఇన్ దీస్ డేస్. సక్సెస్ అందరికి వస్తుంది సార్,
మనకు వస్తుంది, మన పక్కింటి వాళ్ళకి వస్తుంది, మన పిల్లలకు వస్తుంది, అందరికి వస్తుంది. కానీ వెంటనే రావడం కొంతమందికి వస్తుంది, 2 ఏళ్ళకి కొంతమందికి వస్తుంది, 10 ఏళ్ళకి, 15 ఏళ్ళకి, 20 ఏళ్ళకి. ఇప్పుడు నేను స్టూడెంట్స్ని అడుగుతున్నా, వాళ్ళ పేరెంట్స్ని కూడా అడుగుతున్నా, లేదా వాళ్ళు ఆలోచించమంటున్నా, వాళ్ళకి సక్సెస్ ఎప్పుడు రావాలి? ఈ ఇయర్ రావాలా, 2050లో రావాలా, 2070లో రావాలా? మన గోల్స్ని బట్టి అంతే కదా. అంతే. ఇప్పుడు పేరెంట్ పాత్ర అనేది వచ్చింది కదా, కెరియర్ ఎంచుకోవడంలో పేరెంట్ పాత్ర ఏంటి, ముఖ్యంగా మదర్ పాత్ర? మదర్స్ డే సందర్భంగా యువత తల్లి నుంచి నేర్చుకోవాల్సినవి ఉంటాయా? ఇప్పుడు లర్నింగ్ స్టైల్స్ అయినా, పర్సనాలిటీ అయినా పేరెంట్స్ నుంచి వస్తాయిగా. మదర్ పాత్ర ఏంటి చెప్పండి. సార్, సో మదర్ గురించి చాలామంది కవులు, పెద్ద పెద్ద వాళ్ళు, గొప్ప వాళ్ళు అందరూ ఎన్నో మాటలు చెప్పారు. మళ్ళీ నేను కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు, సింపుల్గా చెప్తాను. ఏంటంటే మదర్ యొక్క సాక్రిఫైస్తోనే మనం ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాం. తన యొక్క గోల్స్ని సాక్రిఫైస్ చేసింది. మనం రీసెంట్గా ఒక సినిమా చూసాం, అతను కలర్ ఫోటో హీరో ఉంటాడు, అతనిది ఒక సుహాస్, అతనిది ఒక సెకండ్ సినిమా ఏదో వచ్చింది, అందులో అతను రైటర్ పద్మభూషణ్. వాళ్ళ మదర్ రైటర్ అవ్వాలనుకుంటుంది దాంట్లో, కానీ పెళ్లి అయ్యాక ఆమె గోల్స్ అన్ని పక్కన పెడుతుంది, పిల్లల కోసమే తన సమయం ఇస్తుంది, ఆ అబ్బాయి కోసం సమయం ఇస్తుంది. తర్వాత ఆ అబ్బాయి తెలుసుకుంటాడు, మా మదర్లో ఒక రైటర్ ఉంది, ఆమె పుస్తకాలు రాసిందని. లాస్ట్ క్లైమాక్స్లో తెలుస్తుంది. నిజం సార్, అట్లే 100% జరుగుతుంది. నేను చదువుకున్న నా క్లాస్మేట్స్ చాలామంది ఎంతో కాంపిటేటివ్గా మేము ఉండేవాళ్ళం సార్. ఫస్ట్ నువ్వా నేనా అని. ఇప్పుడు వాళ్ళ కెరీర్ వదిలేశారు, పిల్లల కోసమే ఉంటున్నారు. ఏదో ఇంట్రెస్ట్ లేక కాదు, పిల్లలు ఫస్ట్ ప్రయారిటీ. అంటే ఈరోజు నేనైనా, చుట్టుపక్కల ఉన్న ఎంతమంది యూత్ అయినా, వాళ్ళు అనుభవిస్తున్నది, వాళ్ళు సాధించిన దానికి బేస్మెంట్ ఎవరైనా ఇచ్చారంటే మదర్ వాళ్ళ కెరియర్ని కాంప్రమైజ్ అయితే మీకోసం. ఎగ్జాక్ట్లీ, ఇది అల్టిమేట్ పాయింట్. ఆమె భుజాల మీద మనం నిల్చొని ప్రపంచాన్ని చూస్తున్నాం. ఆమె తను ఎత్తుకొని మనకి ప్రపంచాన్ని చూపిస్తుంది, ఒక అద్భుతమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. నాన్న అంతే ఇంపార్టెంట్ అయినప్పటికీ ఫస్ట్ గురువు మదరే కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చూడండి సార్, కోడిని తీసుకుందాం. కోడి తన యొక్క చిన్న పిల్లల పక్షులను తీసుకుందాం. ఎవరైనా దగ్గరకు వస్తే ఏం చేస్తుంది సార్? పొడుస్తుంది. కోడి మన ముందర చిన్న జీవే, కానీ పొడడానికి వస్తుంది. తల్లి ప్రొటెక్టర్, మదర్ ఈజ్ ఏ ప్రొటెక్టర్. మనం కోవిషీల్డ్, కోవాక్సిన్ ఇవన్నీ వేసుకున్నాం, మనం ప్రొటెక్షన్ చేస్తాం. మదర్ ఇస్ ద ఫస్ట్ ఏది డిఫెన్స్ మెకానిజం, షీల్డ్. మనకి ఏది వేసుకున్నా అది వచ్చినాక దాని సిమ్టమ్స్ మనం కాపాడుకోవాలన్నా ఒక 1 వీక్ మదర్ అండర్లోనే ఉండాలి. మదర్ అండర్లో ఉండాలి. నిజమే, అన్కండిషనల్ గా మనం ప్రేమించే వ్యక్తి మదర్. ఇప్పుడు ఇదే స్టూడెంట్స్ పొద్దున్నే చదవాలన్నా, రాత్రిలే చదవాలన్నా ఎవరు సార్ హెల్ప్ చేసేది? ఎవరు ఫుడ్ ఇస్తుంది? ఎవరు వాళ్ళకి కావాల్సిన డైట్ ఇస్తున్నారు? టైంకి అన్ని ఏర్పాటు చేస్తేనే మనం అక్కడ కూర్చోగలుగుతాం. ఆమెకి ఏమవసరం సార్? హెల్త్ని కాంప్రమైజ్ అవుతుంది. ఆమె ఉదయం పూట కదా సార్ వాకింగ్ చేయాల్సింది, కానీ ఆమె ఉదయం పూట వాకింగ్ చేయడం బంద్ చేస్తుంది, యోగా చేయడం బంద్ చేస్తుంది, వీళ్ళకి బాక్సులు తయారు చేస్తుంది. రైట్. పోనీ రాత్రిపూట సరదాగా ఫ్రెండ్స్తో, సార్ మీకు మనకి ఎట్లుంటుంది సార్, ఫ్రెండ్స్ 4 కలవాలి ఉంటుంది. జెంట్స్ అసలు 4 కలవడానికి అసలు ఉండలేరు. కానీ ఆమె ఈవినింగ్ టైం ఏం చేస్తారు? మళ్ళీ పిల్లలకి అరేంజ్ చేయడం, పిల్లలు వస్తే హోంవర్క్ కోసం వాళ్ళతో కూర్చోవడం. నేను చూస్తున్నాను MBA చేసిన మదర్స్, MSc చేసిన మదర్స్, వీళ్ళందరూ కూడా వాళ్ళ గోల్స్ అన్నిటిని పక్కన పెట్టి పిల్లల గోల్స్ని గెలిపించడం కోసం చేస్తారు. గ్రేట్ మదర్స్. PV సింధు సక్సెస్ అయిందంటే ముమ్మాటికి వాళ్ళ మదర్ అండ్ ఫాదరే. ఎగ్జాక్ట్లీ, ఎన్నోసార్లు చెప్పారు, ఆమె చెప్పారు, దానిలో డౌటే లేదు సార్. సో మదర్ ఒక ప్రొటెక్టర్. అండ్ మనం గైడ్ చేస్తారు, కొట్టి మరీ గైడ్ చేస్తారు, ప్రేమిస్తారు. ఇప్పుడు ఉదాహరణ, నాకు ఎప్పుడో చిన్నప్పుడు దెబ్బ తగిలింది సార్, ఆడుతూ కొట్టింది మా అమ్మ. ఎందుకు కొట్టింది? నెక్స్ట్ టైం ఇలా జాగ్రత్తగా ఉండు, నెక్స్ట్ టైం ఇలా ఇట్లా. అదేంటి, ఆల్రెడీ దెబ్బ తగిలితే మళ్ళీ కొడతారు ఏంటని మనకు అర్థం కాలే. అప్పుడు మనకు అర్థం కాదు ఏంది ఇంకా కొడుతుంది అని. అంటే ఇట్లా ఇంకా పెద్ద దెబ్బ తగిలించుకుంటే నీకు ఇంకా నష్టం అవుతుంది, ఈ దెబ్బతో అయినా ఇంకోసారి గుర్తుంటుంది అని. అట్లా అనమాట. మనకు తగిలిన దెబ్బ మర్చిపోతాం, తల్లి కొట్టిన దెబ్బ గుర్తు పెట్టుకుంటాం. అండ్ తల్లి మనకు ఒక PR ఈజీ మనను ప్రమోట్ చేస్తారు ఆమె. రైట్. ఇప్పుడు మన కెరియర్ గైడెన్స్ లో తల్లి క్వాలిటీస్ చాలా ఉంటాయి కదా అబ్బాయిలో. 100% ఆమె ఇన్ఫ్లుయెన్స్. స్వామి వివేకానంద ఇన్ఫ్లుయెన్స్ చేసింది వాళ్ళ మదరే. అబ్దుల్ కలాం ఇన్ఫ్లుయెన్స్ చేసింది కూడా వాళ్ళ మదరే. వీళ్ళ కెరియర్లో ఒక వ్యక్తి వెళ్ళడానికి కారణం అంతో ఇంతో, అది పర్సంటేజ్ మనం కొలచలేం, కానీ మదర్ పాత్ర తప్పకుండా ఉంటుంది. ప్లస్ మదర్ చదువుకోలేదనో, లేకపోతే మనం ఏదో ఎక్కువ చదివామను వాళ్ళని తక్కువ చేయడం అనేది ఎంతవరకు అసలు యాక్సెప్టబుల్ కాదు సార్. ఎందుకంటే మదర్ ఒక అడాప్టబుల్ పర్సన్, పరిస్థితి తగ్గట్టు అడాప్ట్ అవుతుంది సార్. ఆమె తలుచుకుంటే స్వేచ్ఛగా తిరగలేదా?
పక్కన అందరు వదిలిపెట్టేసి ఓకే ఇన్స్టాగ్రామ్స్ ఉండొచ్చు కదా, అడాప్టబుల్, ఫ్లెక్సిబుల్, తర్వాత ఏంటది రెస్పాన్సిబుల్, నెవర్ గివ్ అప్, రెస్పాన్సిబుల్, నెవర్ గివ్ అప్, నెవర్ పోస్ట్పోన్, నెవర్ పోస్ట్పోన్, పేషెన్స్. కెరియర్లో పేషెన్స్ చాలా ముఖ్యం సార్. నేను చాలా లేట్గా రియలైజ్ అయిన లైఫ్లో ఈ క్వాలిటీస్ అన్ని మదర్ నుంచే వస్తాయి మొమ్మాంటికి. మనం ఫాదర్ని గమనించిన ఫాదర్ బిజీగా మనకు ఏర్పాట్ల కోసం, మనకు కావాల్సిన డొనేషన్ల కోసం, గ్యాడ్జెట్స్ కోసం ఏర్పాటు చేయడంలో బిజీగా ఉన్న మదర్ని అయితే చూస్తాంగా మన ఫండ్ రైజింగ్ లో బిజీ, ఫండ్ రైజింగ్ లో ఉంటాడు. నాన్న ఎప్పుడు గుర్తొస్తాడు అంటే డబ్బులు అవసరం ఉన్నప్పుడు గుర్తొస్తారు, కానీ మిగతా వాటికి మా అమ్మే కదా. అంతే. నాన్నని అడగాలన్నా అమ్మ ద్వారానే వెళ్తాం. అవును, మనలో చాలా మంది అమ్మ కూచి, తల్లి చాటు బిడ్డ ఉంటారు, చాలా మంది ఉంటారు బయట గంభీరంగా ఉంటారు. మీకు సింపుల్ చెప్పినా సార్, యూత్కు బాగా ఇష్టపడ్డ రామ్ గోపాల్ వర్మకు కూడా వాళ్ళ తల్లి చాటు బిడ్డనే. వావ్, ఇది ఒక గ్రేట్ పాయింట్. వాళ్ళ మదర్ పేరు చెప్పగానే ఆయన కూడా కంటిన్యూ పెట్టుకుంటాడు. రైట్. అంటే ప్రతి ఒక్కరికి ఒక మదర్ అనేది ఒక ఐడియల్ పర్సనాలిటీ. ఎందుకంటే ఆమె చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు బయట ఉదాహరణకి పార్క్లో వాకింగ్ చేస్తారు, ఏదైనా కుక్క వచ్చింది, మదర్ పరిగెడతారా? రాయి తీసుకుని కుక్క మీద వేస్తారు. అంటే పిల్లవాళ్ళకి ఏం చూపిస్తున్నారు? ఎదురు తిరుగు, నిన్ను రక్షించుకో. అంటే ఇవన్నీ క్వాలిటీస్ కెరీర్ బాగా ఉపయోగపడతాయి. సో అంటే కెరియర్ బిల్డింగ్ లో కావాల్సినవన్నీ మదర్ని గమనిస్తే తెలుసుకుంటారు. ఇప్పుడు కెరియర్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఒక ప్రొఫెషన్లోకి వెళ్ళినాక కూడా అక్కడ కూడా మన పై వాళ్ళు ఉంటారు, కింది వాళ్ళు ఉంటారు, మన సమానులు కూడా ఉంటారు. సో అక్కడ కూడా మదర్ని గమనిస్తే ఆ క్వాలిటీస్ ఉంటాయా? మదర్తో డిస్కస్ చేయాలి, కొన్నిసార్లు ఫ్యామిలీతో డిస్కస్ చేయాలి. ఎస్, మనం ఎవరెవరితోనో డిస్కస్ చేస్తాం. అది ఎందుకు మదర్ అని అంటున్నాండి సార్, ఏది ఆశించకుండా మనకి ఏదైనా సహాయం చేయడానికి ముందుకు వచ్చే ఏకైక వ్యక్తి మదర్. ఎస్, ఫాదర్ కూడా ఓకేనా. ఫాదర్ కొద్దిసార్లు, నేను ఫాదర్గా చెప్తున్నా, ఫాదర్గా కొన్నిసార్లు ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, మనకి ఇంత పెడుతున్నాం మరి ఏంటో అని. అందులో అది ఉండదుగా, మేల్కి ఈగో ఎక్కువ ఉంటుంది. ఓకే, మీకు తెలియదు ఏం కాదు, అవునా కదా. సో మనం అంత ఒకసారి యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి ఉంటుంది. మదర్ చూడండి, మనం తిట్టినా సరే, మనం కోపడ్డా సరే, ఆమె కూడా కోపడుతుంది, కానీ దగ్గర తీస్తారు. మన అభిరుచులు ఏంటో తెలుసుకుంటారు. అంటే కెరియర్లో ఏ విధంగా మదర్ హెల్ప్ అవుతుంది అని అంటే, కొన్నిసార్లు మనం అమ్మ నాకు ఏ కెరియర్ కావాలో డిసైడ్ అవ్వలేకపోతున్నా, మదర్తో డిస్కస్ చేద్దాం. అది చాలా సార్లు వాళ్ళు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అంటే ఆమె ఏం చెప్తారు, ఆలోచించిన నీకు ఏది ఇష్టం, ఆటలంటే ఇష్టమా? ఆమెకు తెలియదు, చదువుకోలే, బట్ స్టిల్ అనుభవం నేర్పిన పాఠం, జీవితం నేర్పిన పాఠం. ఏం చెప్తారు ఆమె, నీకేమి ఇష్టం చెప్పు, నేను చూసిన గమనించిన, నువ్వు బాగా పలానా సబ్జెక్టులో బాగా చదివేదానివి, లేదంటే నేను బాగా చూసిన నువ్వు ఆటలాడేటప్పుడు మంచి ఉత్సాహంగా ఆడేవాడివి, పక్కింటి ఆంటీ అంకుల్ కూడా చెప్తుంటారు, మీ అబ్బాయి లేదా మీ అమ్మాయిలో ఈ లక్షణాలు ఉన్నాయని చెప్తుంటారు. మదర్ ఈజ్ అ గైడ్. చదువుకున్న తల్లి అయితే ఇంకా ఈజీగా గైడ్ చేస్తారు. మీకు నా ఫ్రెండ్ స్టోరీ చెప్పాలి. అతని ఫిలిం హీరో కూడా నా క్లాస్మేట్, ఇప్పుడు ప్రస్తుతం ఫామ్ లో లేడు అనుకోండి, తనీష్. అంతకుముందుకు నచ్చావులే అని, రైడ్ అని మూవీస్ చేశారు, తర్వాత కొన్ని పాండవులతో మీద మూవీ చేశారు. వాళ్ళ మదర్ కి, అతనికి ఏకైక గైడ్ వాళ్ళ మదరే. నేను చిన్నప్పుడు స్వయంగా చూసాను, చైల్డ్హుడ్ లో. అతను చైల్డ్ ఆర్టిస్ట్ సార్, దేవుళ్ళు మూవీ చేశాడు, ఇంకా మన్మధుడు మూవీ చేశాడు. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళేవారు రెగ్యులర్. అప్పుడు కృష్ణానగర్ లో ఉండేవాళ్ళం, వాళ్ళు అక్కడే. వాళ్ళ మదరు పక్కాగా అతనికి ఏం కావాలి, ఏది వద్దు, ఏదైనా స్పాయిల్ చేస్తుంది. ఆడుకునే టైం ఫిక్స్ చేసేది ఆమె. 6 to 7 ఆడుకో, నువ్వు 7 తర్వాత వచ్చి ఇంగ్లీష్ నేర్చుకో, 8 తర్వాత లేదంటే మార్నింగ్ ఇంకో టైంలో డాన్స్ క్లాస్కి వెళ్ళు, పక్కా ఆమె ప్లాన్ చేసేది. మనవాడు కూడా ఏం డెసిషన్ తీసుకోవాలని వాళ్ళ మదర్ అడిగేవాడు. ఎ స్ట్రాంగ్ మదర్ మేక్స్ ఎ పర్సన్ స్ట్రాంగ్ ఇన్ దర్ కెరియర్. రైట్. అంటే కొన్నిసార్లు మనం అటు ఇటు కన్ఫ్యూజ్ అయినా రైట్ గైడెన్స్ కూడా అమ్మ ద్వారా అందుతుంది. ఆమె తెలుసుకోకపోయినా, ఆమె తెలియకపోయినా అడుగుతుంది సార్ నలుగురు. ఎవరినైనా అడుగుతుంది, మావాడికి ఏం చేస్తే బాగుంటుంది అని కూడా అడుగు. ఇప్పుడు అంటే కెరియర్ కౌన్సిలర్లు ఉన్నారు, సర్టిఫైడ్ కెరియర్ కౌన్సిలర్లు ఉన్నారు, ట్రైనర్లు ఉన్నారు, సైకాలజిస్టులు ఉన్నారు. ఆ రోజుల్లో ఎవరున్నారు? అంతే సార్. ఇప్పుడు నా విషయంలోనే మా మదర్ లేకపోయింటే నేను కూడా లాస్ట్ 3-4 yearsలో చాలా డిస్టర్బెన్స్ ఉంది నా లైఫ్లో. మా మదర్ ఉండబట్టే ఒక మొక్క వంగిపోతున్నప్పుడు మనం కర్రబెట్టి ఎట్లా నిలబెడతామో ఆమె సహాయం చేసింది. మా అమ్మ చదువుకోలే, మళ్ళీ లోక జ్ఞానం లేదు, మీరు కూడా చూసారు, మా ఇంటికి వచ్చేసి చూసారు. అయినా సరే ఆమెకున్న సర్కిల్ని వాడింది, ఆమె నెట్వర్క్ వాడింది, నలుగురిని అడిగింది, ఏం చేయొచ్చు అన్నది అడిగింది, తోచింది చెప్పింది.
రైట్. మనం కొన్నిసార్లు విన్నాం, కొన్నిసార్లు వినలే, రెండు చేసాం మనం కూడా. బట్ స్టిల్ ఆమె వల్లనే ఈరోజు నేను సేఫ్గా ఉన్నానంటే ఆమె వల్లనే. రైట్. ఈరోజు మనకంటూ కొందరు నలుగురు మనల్ని మెచ్చుకుంటారు, మనం ముందుకు వస్తారంటే ఆమె వల్లనే. రైట్. అట్లా సార్. సో మదర్స్ డేని బాగా గుర్తుపెట్టుకోవాలి. అంతే సార్. వ్యాలంటైన్స్ డే కన్నా ఎక్కువగా నేటి యూత్కి అర్థం కావాల్సింది ఏంటంటే 100%. వ్యాలంటైన్స్ డేకి ఇచ్చిన ఇంపార్టెన్స్లో 100% మదర్స్ డేకి ఇస్తే అంతే. వ్యాలంటైన్ డేని అద్భుతంగా జరుపుకోవచ్చు. నిజం, మనకు రెండు కావాలి, ఇది లేకపోతే అది లేదు. అంతే కదా సార్. ఫస్ట్ ఇదే వస్తుంది కదా. సింపుల్. అవును. అమ్మ మనల్ని గైడ్ చేయడమే కాదు, కాపాడమే కాదు, మనకి మంచి పిల్లలు కూడా చూసి పెడుతుంది. ఎస్, ఎవరు సూట్ అవుతారని. అంటే లాస్ట్కు అబ్బాయిలు కూడా అదే. అమ్మ లాంటి భార్యని ఎంచుకుంటారు, అవును. అమ్మాయి అయితే నాన్న లాంటి అబ్బాయిని ఎంచుకుంటారు అనేది కూడా ఉంది సార్. మనం చదివాం కదా. నిజం. సో దశరథ్ అల్టిమేట్ స్టెప్స్, అవును. ఫస్ట్ స్టెప్ లో పర్సనాలిటీ ఒకసారి రిపీట్ చేద్దామా? ఎస్ సార్, సింపుల్గా. సో మెయిన్ 4 steps ఇన్ కెరియర్ ప్లానింగ్. ఆ 4 steps లో మళ్ళీ స్టెప్ 1లో 6 factors ఉంటాయి, 6 dimensions ఉంటాయి. Right. చాలా ఇంపార్టెంట్ ఇవి. అందులో 1 dimension కెరియర్ పర్సనాలిటీ ఏంటి, మన పర్సనాలిటీ ఏంటి, Right. కెరియర్ ఇంట్రెస్ట్ ఏంటి, 3వది లెర్నింగ్ స్టైల్ ఏంటి, రైట్. తర్వాత 4వది సార్ మన యొక్క ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏంటి, మన ఎమోషనల్ కోఎఫిషియంట్ ఏంటి. అంటే మనము మోటివేటింగ్ పర్సనా, సెల్ఫ్ అవేర్నెస్ ఉన్న పర్సనా, ఎంపథెటిక్ పర్సనా, ఇవి చాలా ఉన్నాయి, మనం ముందు సో మాట్లాడుకోవచ్చు. ఇవి మేజర్. ఇంకోటి సార్, ఇంకోటి 5వది ఉంది ఏంటంటే ఇది వాళ్ళ యొక్క లెర్నింగ్ ఎబిలిటీ, వాళ్ళ యొక్క స్కిల్స్ అండ్ ఎబిలిటీస్. మీరు ఇందాక డేవిడ్ హోవర్డ్ అన్నారు కదా, ఇంకోటి DBDED ఉంది, DBD అని, డేవిస్ బ్యాటరీ డిఫరెన్షియల్ యాక్టివిటీస్ అని. అంటే ఆ వ్యక్తులు న్యూమరికల్ ఎబిలిటీ ఎంత, వర్బల్ ఎబిలిటీ ఎంత, స్పెషల్ ఎబిలిటీ ఎంత, ఇది ఒకటి ఉంది. 6వ ఫ్యాక్టర్ కెరియర్ మోటివేటర్స్. అంటే తనని ఏది మోటివేట్ చేస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని కానీ మమ్మల్ని కానీ మనం ఏది మోటివేట్ చేసేస్తారంటే, మనం ఏదైనా క్రియేటివ్గా ఉన్నానుకోండి మనం ముందుకు వెళ్తాం, ఏదైనా అడ్వెంచరస్ ఉందని కూడా ముందుకు వెళ్తాం, మనం ఎదుటి వాళ్ళు ఇది మాకు బాగా ఉపయోగపడిందంటే ఇంకా ముందుకు వెళ్తాం. అట్లా కెరియర్ మోటివేటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇలా 6 పారామీటర్స్, 6 ఫ్యాక్టర్స్ చూసుకోవాలి సార్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. కెరియర్ పర్సనాలిటీ, కెరియర్ ఇంట్రెస్ట్, లెర్నింగ్ స్టైల్, ఎమోషనల్ కోఎఫిషియంట్, స్కిల్స్ అండ్ ఎబిలిటీ. దీన్ని మనం రకరకాలుగా చెప్తుండొచ్చు వాళ్ళు. 6వది కెరియర్ మోటివేటర్స్. సో ఈ అన్ని అసెస్ చేసుకుంటే అవును, ఏ కెరియర్ సూట్ అవుతుందో చెప్పగలుగుతారు. 100%. ఇవి మనం ఫ్యూచర్లో కంటిన్యూస్ ఎపిసోడ్ ద్వారా డీటెయిల్గా తెలుసుకుందాం. చివరగా మన యువతకి, విద్యార్థులకు యువర్ మెసేజ్. ఎస్ సార్. సార్, సో మహాత్మా గాంధీ గారు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు సార్. ఓకే, ద ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ వాట్ వీ డూ టుడే. ద ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ వాట్ వీ డూ టుడే. అంటే ఈరోజు చేసే దానికే రేపు అనేది నిర్మితం అవుతుంది. రైట్. ఈరోజు కట్టే ఇల్లే రేపటి మనకి సేఫ్ అండ్ సెక్యూర్డ్, భూకంపాలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, మెయిన్ వర్షాలు, విపరీతమైన తుఫాన్లు వచ్చినా మనకు నిలబడుతుంది. ఈ రోజు ఆరోగ్యాన్ని మనం తీసుకునే చర్య రేపు మనము వయసు మళ్ళాక అనారోగ్యం పాలవకుండా చూస్తుంది. రైట్. చాలా మంది 60 దాటాక జబ్బు పడుతుంది సార్. కానీ కొందరు మీలా హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు, మనలా హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు 60 వరకు మంచి వాళ్ళు డైట్ ప్రకారం తీసుకొని 60 తర్వాత రిటైర్డ్ లైఫ్ ఎంత హెల్తీగా ఉన్నారో నేను చూస్తున్నాను. 80 దాటిన చలాగ్గా నడుస్తుండే ఆయన. డన్. సో టీనేజ్లో ఉండగానే, యువతగా ఉండగానే మనం ఏం చేస్తామో అదే ఫ్యూచర్. వండర్ఫుల్ మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్ దశరథ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి ఈనాటి ధ్యాన యువ స్టెప్స్ టు చూస్ ద కెరియర్ని ఇప్పుడే ఎంత వీలైతే అంత 2nd క్లాస్ టు 7th క్లాస్ కూడా చెప్పడం జరిగింది. అంటే మల్టిపుల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడడం జరిగిందిగా. అందరిలో మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఉంటాయి. మనం పెరిగే విధానంలో, స్కూల్ ఎన్విరాన్మెంట్లో ఏదైనా ఒక్కటే డామినేట్గా ఉండి మిగతా అన్ని రెసెసివ్ ఉండడం వల్ల మనం ఒకటి, అంటే మనం అనుకున్నది ఒకటి, జరిగేది ఎందుకు ఒకటి జరుగుతుంది, అనుకున్నది ఏంటి ఎందుకు జరగట్లేదంటే ఆ మల్టిపుల్ ఇంటెలిజెన్స్లో ఏదో ఇన్కంప్లీట్ ఉంది. దాన్ని హయ్యర్ లెవెల్లో కెరియర్ కౌన్సిలర్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇలాంటి కెరియర్ కౌన్సిలర్స్ని కంపల్సరీగా మనం ఎన్నో వీడియోస్ చూస్తున్నాం, ఇలాంటి వీడియోస్ చూడాలి. ఇలాంటి కౌన్సిలర్స్తో మాట్లాడితే సరి అయిన కౌన్సిలింగ్ని, ఎందుకంటే టూ మెనీ థింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు బయట బిజీగా ఉందనో డబ్బులు ఎక్కువ వస్తున్నాయనో ఎంచుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఈ స్టెప్స్ ప్రకారంగా ఎంచుకుంటే మీరు అనుకోవచ్చు, మరి ఇంతవరకు ఎదిగిన వాళ్ళు, కెరియర్లో ఉన్నతంగా ఎదిగిన వాళ్ళు ఏ కౌన్సిలింగ్ తీసుకున్నారు, ఏ గైడెన్స్ తీసుకున్నారని. వాళ్లకు లక్కీ థింగ్, నాలాంటి ట్రైనర్లకు కూడా 30 సంవత్సరాల నుండి లక్కీ థింగ్ ఏంటంటే నేను అది ఇష్టపడి చేసుకుంటూ వెళ్ళాను, నా పర్సనాలిటీకి అది మ్యాచ్ అయింది.
ఇలా యాక్సిడెంటల్గా చాలా తక్కువ మందికి జరుగుతుంది. అలా యాక్సిడెంట్స్ లేకుండా చక్కగా ప్రణాళికబద్ధంగా జీవించడానికి కావాల్సిన అద్భుతమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్స్లో కంటిన్యూస్గా కెరియర్ బిల్డింగ్ మీద సిరీస్ తెలుసుకుందాం. మీ ప్రశ్నలు ఏమైనా ఉంటే ఈ కామెంట్ బాక్స్లో పెట్టండి. మీకు ఇంకా ఏ టాపిక్ మీద కావాలి, దేని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు కామెంట్లో పెట్టండి. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్